రావోయి చందమామ. అది దాటి బయటికి వస్తే ఆ ప్రకృతే చంపేస్తుంది. నా జీవితం కూడా అంతే. నేను రెండు చోట్ల బతకగలిగే జీవిని కాదు. ఈ మహాసముద్రంలోనే చావో రేవో తేల్చుకోవాల్సిందాన్ని. అందుకే మీరు ఎవరూ ఇందులోకి రాకుండా చూసుకుంటాను. మీరు బయటే ఉండాలి. కానీ నువ్వు జాగ్రత్త సేనా. నీకేదన్నా అయితే మేము అనాథలం అయిపోతాం. ఇదే ఈ బేలతనమే వద్దు. నా కోసం మీరు కన్నీళ్లు పెట్టుకుంటే అది నా బలాన్ని కరిగించేస్తుంది. మీరు నాకు బలహీనత కాకూడదు. పిల్లలు నన్ను ఎలా అసహ్యించుకుంటున్నారో ఆ అవమానం అలాగే ఉండని. కానీ నిజమేంటో నాకు తెలుసు కదా. నిజమెప్పుడూ బరువైనది. అది నీటడుగునే ఉంటుంది. అందరికీ కనిపించదు. వాళ్లకు కనిపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. సర్లే, 4 రోజులు ఇంటి పట్టునే ఉండి రెస్ట్ తీసుకో. ఆ గాయాలు తగ్గాలి కదా. గడియారంలో ముల్లుకి విశ్రాంతి అనేది ఉండకూడదు. అది తిరుగుతూనే ఉండాలి. నా జీవితం కూడా అంతే. విశ్రాంతి తీసుకోవాలి అని ఆగితే నా టైం అయిపోయినట్టే. నేను వీలు చూసుకొని ఫోన్ చేస్తాను. నువ్వు బయలుదేరు. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా రాకు. ఉంటాను. సరే. అమ్మేంటి ఇంద్రసేన ఇంటి దగ్గరుంది? ఇక్కడేం చేస్తుంది? అమ్మా యమున, ఆగమ్మా. కారులో వెళ్దువు గాని. శేషు సార్, మేడంని ఇంటి దగ్గర దింపేసిరా. అలాగే సార్. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. పర్వాలేదమ్మా. వీరా, ఎలా ఉన్నావు? బయటున్నోణ్ణి బావున్నావా అని, లోపలున్నోణ్ణి ఎట్లున్నావా అని అడుగుతుంటే మస్తు బాధ అవుతుంది జిరం. బయట సింహం లెక్క తిరిగేటోణ్ణి తెచ్చి కిడ జూలో జంతువు లెక్క పెట్టిండ్రు. నన్ను చూస్తే అందరికీ భయమే. కానీ నాకిడ ఉండనీకైతలేదు. నీ బాధ నాకు అర్థమైంది వీరాస్వామి. నీకోసం అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. జైలర్ మనోడే వచ్చిండు. వాడు నీకు ఏది కావాలంటే అది ఏర్పాటు చేస్తాడు. డోంట్ వరీ. నీకు స్పెషల్ ఫుడ్ వస్తుంది, మందు వస్తుంది. నీకోసం ఏం చెయ్యాలో అన్నీ చేసి పెట్టాను.
అవన్నీ నాకెందుకు? ఇందాకటి సంధి నేను చెప్తుందదే. నన్ను బోన్లో పెట్టిన జంతువు లెక్కన టైంకి తిననీకి తాగనీకి ఇస్తే చాలదు. నాకు స్వేచ్ఛ కావాలి. నేను బయటికి రావాలి. గజ్జుడు, నేను బయటికి రావాలి. నన్ను గిట్ల చేసిన ఆ చంద్రిక సంగతి చూడాలి. నా లైఫ్ మొత్తం నాశనం చేసిందిరా అది. దాన్ని ఊరికే విడిచిపెట్టా. వీరా, నీ పెయిన్ నాకు అర్థమవుతోంది. కొంచెం ఎమోషన్ తగ్గించుకో. నీతోన్ కాదంటే చెప్పు. ఈ జైలు గొడ్డలు బద్దలు కొట్టుకొనొచ్చి కా చంద్రిక సంగతి నేను చూసుకుంటా. నువ్వున్నవని, నువ్వు నాకు హెల్ప్ చేస్తావని నిన్ను నమ్మి ఏడకొచ్చిన. ఇప్పుడు ఎట్లున్నానో చూసినావు కదా. కా చంద్రిక ఊర్లో నా పరువు మొత్తం మంటలా కలిపిపోయింది. దాన్నిడవా. ముందుగాల నాకు బెయిల్ ఇప్పిస్తావో లేదో అది చెప్పు. నీతోనైతదా లేదా? ఏం చేయాలి వీరా? నువ్వు కాస్త కంట్రోల్లో ఉండాలి. సరిగ్గా నీకు బెయిల్ తీసుకుని రావాలనే టైంకి నువ్వు లోపల ఏదో ఒకటి చేస్తున్నావు. ఏయ్, నేనేం చేసినా? లోపల 2 కానిస్టేబుల్ని కొట్టావా లేదా? వాళ్ళిక్కడ ఎంప్లాయీస్. డ్యూటీలో ఉన్న పోలీసుల్ని కొట్టడం ఎంత పెద్ద ఇష్యూనో తెలుసా? లైఫ్ మొత్తం లోపలే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు నా జోలికొచ్చిండ్రు, అందుకే 4 తగిలించిన. ఇదే ఈ ఆవేశమే. కొంచెం కంట్రోల్ చేసుకో. నేను ఆల్రెడీ నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ కేసుని బయటికి రాకుండా మేనేజ్ చేశాను. నువ్వు ఇంకా కాంప్లికేట్ చేశావంటే బెయిల్ తేవడం కష్టం అవుతుంది. అంటే అన్నీ మూసుకొని కూర్చోవాలనా? మన పని కావాలంటే తప్పదు వీరా. ఇది మీ పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ ఒక సిస్టమ్ మళ్ళాంటి వాళ్ళని ఫాలో అవుతుంటుంది. చంద్రిక మీద నీ పగ చల్లారాలంటే కాస్త ఓపిక పట్టాలి. అవునే, జాబ్ కావాలి. ఎవరికైతే ఏంటి? మీ ఆఫీస్లో ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్పు. ఎంత చదువుకుంటే మాత్రం ఏముంది? పెళ్ళైన తర్వాత ఒక బానిసనే కదా, ఎవరేమన్నా పడాలి. ఎవరికో కాదు, నాకే జాబ్ కావాలి. అవసరమైతే నువ్వే కొంచెం రికమెండ్ చేయాలి. చేస్తావు కదా? సరే, నీ మెయిల్కి రెజ్యూమ్ పంపిస్తాను. ఓకే, బాయ్. హారిక, ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నాకెవరి మీద కోపాలనే. అయినా నాకు కోపగించుకునే ఫ్రీడమ్ కూడా ఉందా? అలా అనుకో హారిక, నిజంగా నేను చేసింది తప్పే. పాపంటే నాకు ఎంత ప్రాణమో తెలుసు కదా. పాప అలా అరిచేసరికి నాకు కోపం వచ్చేసింది. అందుకే నీ మీద అలా అరిచాను. పాప విషయంలో నేను కొంచెం ఎక్కువే రియాక్ట్ అయ్యాను. ఐఎమ్ సారీ. పాపంటే మీకే కాదండి, నాకు కూడా ప్రాణమే అని ఆ క్షణంలో మర్చిపోయారు చూడండి. దానికి నాకు బాధేసింది. పాపే లేకపోతే మనం మళ్ళీ కలిసేవాళ్ళమా చెప్పండి? నేనన్నీ వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ మీకోసం వచ్చానంటే దానికి కారణం పాప మీద ప్రేమే కదా. అలాంటి పాపని నేనెందుకు బాధ పెడతాను అని ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే చాలా బాగుండేది. ఐఎమ్ సారీ అన్నానుగా. నేను చేసింది తప్పే హారిక.
ఇంకోసారి అలా చేయనన్నానుగా. సరే, ఈ తప్పుకి నేనేం చేయాలి? పోనీ గుంజీలు తినా? అనగనగనగా అందమైన కథగా మొదలైన ఈ మనసే నువ్వు లేక జతగా ఉండనిదు తెలుసా ఇకపైన ఈ మదినే నిమిషమైన నేను గాలేనే. వద్దులేండి, ఆపండి. అమ్మయ్యా, ఆపావా? నిన్నలోని నిన్ను వదిలి అయితే ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు. తరుముతుంటే ఊహలు ఎన్నో ఇదిగో పెట్టుకో. పువ్వులు ఎలా పెట్టుకోవాలో కూడా చంద్రిక దగ్గర అడిగి నేర్చుకోమంటారా? ఎందుకలా చూస్తున్నారు? పాపకి స్నానం చేయించడం ఎలాగో చంద్రికని చూసి నేర్చుకోమన్నారు కదా, అందుకే అడిగాను. తప్ప? ఆగండి, అలా వెళ్ళిపోతారేంటి? మాట్లాడుతున్నాను కదా. ఎందుకు? మళ్ళీ నీతో ఆర్గ్యుమెంట్ నాకు అవసరమా? మీకు నచ్చని మాట అంటే మీకు అంత కోపం వచ్చిందే, ఇలాగే నాకు కోపం వచ్చింది. అది జస్ట్ మీకు అర్థం కావటం కోసమే అలా అన్నాను తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇదిగోండి, మీ చేతులతో మీరే నా తలలో పెట్టండి. కొత్త కొత్త పిలుపులే గుండె మిటుతున్నవి, కోటి కోటి మాటలే గొంతు దాటుతున్నవి. లాలి 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 జోజో లాలి. నువ్వు చెప్తుంది నిజమా? నిజంగా నువ్వు అమ్మనే చూసావా? అవును, నా కళ్ళతో చూశాను. అసలు అమ్మ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థమే అవ్వట్లేదు. ఏంటి చదవటం మానేసి కబుర్లో పడ్డారా? జోడెడ్లు ఏకమాయే చేను బోడాయే అని మీరిద్దరూ కబుర్లో పడితే ఇక చదువు సాగినట్లే. ఇక ఆ పుస్తకాలు పక్కన పెట్టి ఈ పాలు తాగి పడుకోండి. అమ్మా, ఈరోజు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికెళ్ళాను? ఇంట్లోనే ఉన్నానే. మరి తారా నేను మధ్యాహ్నం ఇంటికొస్తే నువ్వు లేవు కదా? అదే చిన్న పనుండి బయటికి వెళ్ళానులే, మళ్ళీ వెంటనే వచ్చేసానే. అదే అమ్మా, ఎక్కడికెళ్ళావు? ఆ ఇంద్రసేన ఇంటికేనా? నువ్వు ఆ ఇంటి నుండి రావడం నేను చూశానమ్మా. అవునమ్మా, నీకు ఆ ఇంటితో ఏం పని? ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నా గురించి వెళ్ళలేదమ్మా, మన రజనీ ఆంటీ ఉంది కదా, తను వెళ్దామంటే తోడుగా వెళ్ళాను. ఆవిడకేం పని? వాళ్ళింటికి ఎవరో రౌడీలొచ్చి బెదిరించిపోయారంట. పాపం, తనకు కూడా మీలాగే ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఏ క్షణంలో ఏమవుతుందో అని భయపడింది. అందుకే ఆ ఇంద్రసేన సాయం కోసం వెళ్ళాం. ఇంద్రసేన అండ ఉంది అంటే ఏ రౌడీ అయినా అటువైపు రావడానికి భయపడతాడు. అందుకే అక్కడికి వెళ్దామని అడిగింది. దానికోసం నువ్వెందుకు వెళ్ళావమ్మా? ఏదో పక్కన తోడుగా వెళ్ళానే, ఒక్కతే వెళ్ళేనని సాయం అడిగింది. ఏంటమ్మా ఇది? రౌడీలు బెదిరిస్తే వెళ్ళి పోలీసులకు చెప్పాలి గాని అలా ఇంకో రౌడీ దగ్గరికి వెళ్ళడం ఏంటి? తారా,
ఏ ఆ ఇంద్రసేన రౌడీ కాదా? ఆవిడ ఎలాంటిదైనా ఆ కుటుంబానికి అండగా నిలబడతాను అంది. అదొక్కటి చాలదా ఆవిడ మంచి మనిషి అని చెప్పడానికి? పిల్లిని చంపాం గుడి కట్టించామంటే సరిపోతుందా? దేని పాపం దాందే అని నువ్వే కదా చెప్పావు. అయినా ఇలాంటి విషయాల్లో పోలీసుల హెల్ప్ తీసుకోవాలి. ఆ మాత్రం ఆంటీకి తెలీదా? ఆడపిల్లలున్న ఇల్లు పోలీసులు వచ్చి వెళ్ళిపోతుంటే చూసే నలుగురు ఏమనుకుంటారు? అందుకే ఆ ఇంద్రసేన దగ్గరికి వెళ్ళింది. అయినా ఈ విషయాలని మీకెందుకే? నోరు మూసుకొని పాలు తాగి పడుకోండి. అమ్మయ్యా, ఏదోలాగా మేనేజ్ చేశాను. ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి. నమస్కారం సార్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఇన్ని రోజుల తర్వాత మా మీద దయ కలిగింది మీకు? దయ కాదు, అవసరం వచ్చింది. ఇక్కడ ఎవరికి ఎవరి మీద ప్రేమలు పగలు ఉండవు. ఇక్కడంతా బిజినెస్ డీలింగ్సే. ఇచ్చిపుచ్చుకోవడం తప్ప ఇంకేం ఉండవు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఫోన్లో మాట్లాడటం కుదరదనే ఇక్కడికి పిలిపించాను. చెప్పండి సార్. ఇంద్రసేనకి స్పాట్ పెట్టాలి. ఏంటి సార్, ఏమంటున్నారు మీరు? ఇంద్రసేన సార్ ఆవిడ? అయితే ఏంటి, ఆవిడేమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా? మీ మైండ్స్ ఓపెనింగ్ అని పిలువు. అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ను లేపేయి. అది యాక్సిడెంటల్గా జరిగింది అని నేను కేసు రాస్తాను. ప్రాబ్లం సాల్వ్డ్. ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? అది ఎంత రిస్క్తో కూడుకున్న పనో తెలుసా? ఆ ఇంద్రసేనకి ఏదైనా జరిగితే మొత్తం అంతా గందరగోళం అవుతుంది. చూడు శ్రీకాంత్, ఇంద్రసేనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ తనంటే అభిమానం కాదు, భయం. రేపు ఇంద్రసేన పోయింది అంటే ఎవ్వరూ ఫీల్ కారు. ఒక దరిద్రం పోయింది అనుకుంటారు. అసలు మనిషే పోయాక ఇంక అడిగేది ఎవరు చెప్పు? నీ మీదకి ఏ కేసు రాకుండా నేను చూసుకుంటాను. ఏమంటావు? సార్, కంప చెట్టు నీడ కాకీల స్నేహం నమ్మకూడదంటారు సార్. మిమ్మల్ని నమ్ముకున్నా జరగని పనులు ఆ ఇంద్రసేన చేసి పెట్టింది. మరి ఆవిడ్ని చంపటం అంటే కష్టమే సార్. కష్టం కాదు, నష్టం అని చెప్పు. ఈ పని చేయడం వల్ల నాకు లాభం ఏంటి అని అడుగు. అంతేకాని ఇలాంటి కబుర్లన్నీ చెప్పొద్దు. మనం కొన్ని విషయాల్లో క్లారిటీగా ఉండాలి. నువ్వు ఈ పని చేస్తే నీకు 4 కోట్ల విలువ చేస్తే ఆ డ్రగ్స్ రిలీజ్ చేసి నీకు అప్పగిస్తాను. సార్, నిజంగానా సార్? ఎస్. ఆ డ్రగ్స్ పట్టుకున్నాం కానీ ఇంకా కేసు రాయలేదు, అవి అప్పగించలేదు. నేను చెప్పినట్టు చేశావంటే ఆ డ్రగ్స్ మొత్తం ఇస్తాను. నేనే దగ్గరుండి స్టేట్ దాటిస్తాను. నాకు తెలిసి ఇంతకంటే బెటర్ ఆప్షన్ నీకు దొరకదు శ్రీకాంత్. ఏమంటావు? అంతా బాగుంది కానీ మరి ఆ ఇంద్రసేన ఒప్పుకుంటారా అని. నీకు ఆవిడికి డీలింగ్స్ బాగున్నాయి కదా, తప్పకుండా ఒప్పుకుంటుంది. సిన్సియర్గా వెళ్ళి రిక్వెస్ట్ అయ్యి ఒప్పుకుంటుంది. స్పాట్లో అనుమానం రాకుండా ఇంకో 2 పోయేటట్లు చూడు. మీ ఏరియా సిఐ నాకు బాగా తెలుసు. డిపార్ట్మెంట్ నుంచి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. సరే సార్, రిస్క్ అయినా చేస్తాను. కానీ ఈ పని అయిన తర్వాత ఆ డ్రగ్స్ వదలను అంటే? నన్నే అనుమానిస్తున్నావా? సార్, మనం చేసేదే తప్పుడు పని. ఇక ఇందులో అనుమానాలు కాకపోతే నమ్మకాలు ఎక్కడుంటాయి చెప్పండి సార్. సరే, ఏం చేయాలో చెప్పు. ముందు సగం సరుకు రిలీజ్ చేయండి, మిగతాది పని అయిన తర్వాత ఇవ్వండి.
ఇది అడ్వాన్స్ అనుకోండి. సరే అలాగే కానివ్వు. జాగ్రత్త, ఈ విషయం బయటికి రాకూడదు. అలాగే సార్. ఉంటాను సార్. సార్, ఏంటి? కార్ రెడీ సార్. వస్తున్నాను, పద. ఓకే సార్. ఆగండి. ఒరేయ్, అతను మన మనిషేరా. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? మేడం గారిని కలవాలి సార్. అర్జెంటా? అవును సార్. సరే రండి. అమ్మా, కానిస్టేబుల్ మధుసూదన్. నమస్తే మేడం. చెప్పు, ఏంటిలా వచ్చావు? మేడం, ఈ మధ్యన ఎవరైనా మీకు పెళ్ళిళ్ళకి కానీ లేదా ఇంట్లో జరిగే శుభకార్యాలకు కానీ రమ్మని ఇన్విటేషన్ ఇచ్చారా? ఎందుకు? దయచేసి మీకు అలాంటి ఇన్విటేషన్ వచ్చినా మీరు వెళ్ళకండి మేడం. ఏ? మీకు ప్రాణహాని ఉంది మేడం. వచ్చిన వాళ్ళు చాలా తెలిసిన వాళ్ళు, నమ్మకస్తులు కూడా. ఎంత నమ్మకస్తులైనా సరే మీరు వెళ్లకుండా ఉండటమే మంచిది మేడం. ఎందుకంటే పిలిచిన వాళ్ళకు కూడా తెలియకుండా మిమ్మల్ని చంపించడానికి మనుషుల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆ సిఐ ప్రకాష్. అవును, మీ ఇంటి నుంచి పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చావు కదా? నీ పాటికి నువ్వు పారిపోయి వస్తే మరి అక్కడ మీ అమ్మ ఏమవుతుందో అని ఆలోచించలేదా? మీ మావయ్య మీ అమ్మకి నరకం చూపిస్తాడు కదా? మా అమ్మే నన్నుగా పెళ్లి చేసుకోవద్దని పంపించింది. అంటే ఊరి మీద పడమని మీ అమ్మే పంపించిందా?